మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండేనా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఊరు గొప్ప పేరు దిప్పన్నట్లుగా ప్రాజెక్టు పేరు పెద్దగా ఉంది, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అంతా డొల్లే అని తెలుస్తుంది. ప్రాజెక్టులలోని లోపాలు ఒక్కొక్కడిగా బయటకు వస్తున్నాయి. ఓవైపు పుంగలు, మరోవైపు బీటలు అధికారులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతోనే ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని మరికొందరు చెప్తున్న మాట. మేడిగడ్డ డొల్ల ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ఆరోపణ. అధికారులను భయపెడుతున్న గేట్ల మధ్య శబ్దాలు. బ్యారేజీ ఇంకెంత కుంగుతోందనే అధికారుల్లో భయం. గతేడాది అక్టోబర్లో కుంగిన 7వ నెంబర్ బ్లాక్. గేట్లను కదిలిస్తే బ్యారేజీ కుంగే ప్రమాదం. భారీ వరద వస్తే బ్యారేజీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్. మేడిగడ్డ మరమ్మతులకు సిద్ధమైన సర్కార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతోనే బొరియలు. మేడిగడ్డ ఓ మేడిపండు. ఎస్, ఇదేదో రైమింగ్ కోసం వాడుతున్న పదాలు కాదు. మేడిగడ్డ ఓ డొల్ల అనేది ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడివి ఆరోపణలు కాదు, నగ్న సత్యాలని తేలింది. గతంలో మొరాయించిన గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వచ్చే శబ్దాలు విని ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బ్యారేజీ ఇంకెంత కుంగుతుందో అనే భయం పనులు ముందుకు సాగనివ్వటం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఒక సూచన చేసింది. వర్షాకాలం రాకముందే మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ పైకి ఎత్తాలని చెప్పింది. లేదంటే మొత్తం బ్యారేజీకే అసలుకే మోసమని వార్నింగ్ కూడా ఇచ్చింది. గత ఏడాది అక్టోబర్ 21న 7వ నెంబర్ బ్లాక్ కుంగింది. ఈ బ్లాక్లోని 2 పియర్స్కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను ఎత్తలేకపోయారు. కుంగిపోయిన సమయంలో నీటి లీకేజీని ఆపేందుకు ఏకంగా 40,000 ఇసుక బస్తాలు వేశారు. అయితే ఈ గేట్లను ఎత్తడం అంత ఈజీ కాదు, ఎందుకంటే పునాదులు ఇప్పటికే కుంగాయి. టన్నుల బరువున్న ఈ గేట్లను ఇప్పుడు కదిలిస్తే బ్యారేజీ మరింత కుంగే ప్రమాదం ఉంది. అందుకే పునాదులపై ఎలాంటి ప్రెషరు పడకుండా క్రేన్లను ఏర్పాటు చేసి గేట్లను ఎత్తాలన్న దానికి అనుగుణంగా 15వ నెంబర్ను సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే 16వ నెంబర్ గేట్ను ఎత్తేందుకు ప్రయత్నించారో అప్పుడు శబ్దాలు, ప్రకంపనలు మొదలయ్యాయి. ఏంటా అని చూస్తే అసలు కింద మొత్తం అగాధమే ఉందని తేలింది. గుంతలు ఇప్పుడు మేడిగడ్డలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నవివే. వీటిని చూశాక గేట్ల పనుల విషయంలో అడుగులు ముందుకు పడటం లేదు. నిజానికి మేడిగడ్డ బ్యారేజీలో గతంలో భారీ ఎత్తున నీటిని నిల్వ చేశారు. ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోయింది. దీంతో అడుగున పెద్ద అఘాతం ఏర్పడిందని ఎన్డీఎస్సీ అంచనాకు వచ్చింది. దీని సైజు ఏకంగా 12,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్ వరకు ఉండవచ్చనేది ఒక అంచనా. అయితే ఈ అగాధం ఒకే చోట లేదు. బ్యారేజీ పొడవున గల అన్ని చోట్ల చిన్న చిన్నగా, మరికొన్ని చోట్ల పెద్దగా ఉన్నాయి. ఈ అగాధం కారణంగానే 7వ బ్లాక్లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయాయి. ఇప్పుడు రిపేర్లకు కూడా ఈ అగాధాలే అడ్డుపడ్డాయి. గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తే రాఫ్ట్లు డ్యామేజ్ అవుతాయి. మరిప్పుడు ఏం చేయాలి? పనులు ముందుకు సాగాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం రాఫ్ట్ కింద భారీ గుంతలు గ్రౌంటింగ్ చేస్తున్నారు. కాంక్రీటు గ్రౌంటింగ్ కోసం 2 మిషన్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావాలంటే వారం టైం పడుతుంది. ఈ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఏదేమైనా వర్షాకాలంలోపు మొత్తం గేట్లు ఎత్తాలి. లేకుంటే అప్పుడు వచ్చే వరద కారణంగా మొత్తం బ్యారేజీనే దెబ్బతినే ప్రమాదం ఉందనే అవకాశం కూడా వినిపిస్తుంది. మరి గ్రౌంటింగ్ పనులు ఫెయిల్ అయితే ఆ డౌట్ వచ్చిన ఇంజనీర్లు ప్లాన్ బిని కూడా రెడీ చేశారు. వెంటనే అవసరమైతే మొత్తంగా గేట్నే తొలగించేందుకు రెడీ అవుతున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
మేడిగడ్డ బ్యారేజీ కింది భాగంలో బొరియలు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయి? దీనికోసం ఎక్స్పర్ట్ కమిటీ 3 సంస్థలు సూచించింది. ఆ సంస్థలతో అన్ని పరీక్షలు చేయించనున్నారు. ఆ సంస్థల రిపోర్టు ఆధారంగానే ఇసుక, సిమెంటు మిశ్రమాన్ని ఆ అగాధాల్లోకి నింపి వాటిని పూడ్చివేయనున్నారు. ఇలా ప్రెషర్ గ్రౌండింగ్ చేసిన తర్వాత గేట్లు ఎత్తే పనులు ప్రారంభం కాబోతున్నాయి. అసలు ప్రాజెక్టులో ఈ అగాధాలు ఎందుకు ఏర్పడ్డాయి? దీనికి ఆన్సర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలని తెలుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు 2019లో పూర్తయింది. ఇక ఆ ఇయర్లో వచ్చిన వరదలకే బ్యారేజీ దెబ్బతింది. కానీ ఈ విషయాన్ని అప్పటి ఇంజనీర్లు గుర్తించి ప్రభుత్వానికి చెప్పినా కేసీఆర్ సర్కారు పట్టించుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ప్రతి ఇయర్ కొంచెం కొంచెంగా బ్యారేజీ డ్యామేజ్ అవుతూ వస్తోంది. చివరికి ఇలా కుంగిపోయింది. ఇప్పటికే ఈ డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉన్నాయి. వచ్చే వర్షాకాలంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఏంటన్నది ఇప్పుడు ఇంజనీర్ల భయం.